పాస్తామృతం ఏంటని తమ్నైల్లో చూసి సర్ప్రైజ్ అయ్యారా అండి? నిజంగా అమృతమే అంటారండి. దీన్ని ఒకసారి ట్రై చేస్తే. మీరు ఎన్నో రకాల పాయసాలు ట్రై చేసుంటారు. సగ్గుబియ్యం పాయసము, సేమియా పాయసము, పెసరపప్పు పాయసము, రకరకాల పాయసాలు ట్రై చేసుంటారండి. అన్ని పాయసాలని పక్కకి తోసేసి నంబర్ 1గా నిలుస్తుందండి ఇది ఖచ్చితంగా. ఈ పాయసం కోసము పర్ఫెక్ట్గా సెట్ అయ్యేదైతే ఎల్బో పాస్తా అండి. పెన్నె పాస్తా, రోటిని, ఇంకా ఏ వెరైటీ పాస్తాలు ఈ పాయసంకి అయితే సెట్ అవ్వదండి. పర్ఫెక్ట్గా నేను చాలాసార్లు మా ఇంట్లో ఎల్బో పాస్తాతోనే ఈ పాయసం చేశానండి. మీరు కూడా ఎల్బో పాస్తానే తీసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ మనము చిక్కటి పాలు తీసుకోవాలండి. స్కిమ్ మిల్క్ అయినా 2% మిల్క్, లో ఫ్యాట్ మిల్క్ ఈ పాయసంకి అస్సలు సెట్ అవ్వదండి. చిక్కటి పాలు 1 లీటర్ తీసుకున్నానండి నేను. ఎంత వీలైతే అంత ఫుల్ ఫ్యాట్ హోల్ మిల్క్ వాడడానికి ట్రై చేయండి. ఇక్కడ ఫ్లేవర్ కోసం యాలకుల పొడి వేస్తున్నానండి. ఇప్పుడు ఈ పాలని మరిగిన తర్వాత మనము ఎల్బో పాస్తాని యాడ్ చేసుకోవాలండి. చిక్కటి పాలు వాడితేనే చాలా క్రీమీగా ఉంటుందండి పాయసం అనేది. ఇక్కడ పాలు చక్కగా పొంగి మరిగాయండి. ఇక్కడ సిమ్లో ఉంచి ఇప్పుడు ఎల్బో పాస్తాని మనం యాడ్ చేసుకుందాం అండి. నేను ఇక్కడ ఈ పాయసంని బెల్లంతో చేస్తున్నాను కాబట్టి వేడిపైన బెల్లం వేస్తే పాలు విరిగిపోతాయి కాబట్టి నేను ఇది పాయసం కొద్దిగా చల్లారిన తర్వాత రూమ్ టెంపరేచర్కి వచ్చాక బెల్లం పొడి లాస్ట్లో యాడ్ చేస్తానండి. ముందే యాడ్ చేస్తే పాలు విరిగిపోయి అది డెజర్ట్ అంతా చేదుగా వచ్చేసి పాడైపోతుందండి. ఇక్కడ ఈ పాస్తాతో చేస్తున్న ఈ పాయసము ఈ పాస్తా అడుక్కి వెళ్ళిపోయి గిన్నెకైనా అతుక్కుపోయి మనం కలుపుతున్నప్పుడు బ్రేక్ అయిపోతాయి, లేకపోతే ఇక్కడ చూపిస్తున్న విధంగా గరిటకు కూడా అతుక్కుంటాయి. కాబట్టి మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలండి. ఈ పాస్తాని మనం ఎలా ట్రీట్ చేయాలంటే అప్పుడే పుట్టిన పసిపిల్లల్ని మనము ఎంత సెన్సిటివ్గా ఉంటారు, వాళ్ళని ఎత్తుకోవడానికి ఎంత జాగ్రత్తలు తీసుకుంటామో అలా ఈ పాస్తా పాయసంని కూడా జాగ్రత్తగా కలపాలండి. ఎక్కడ అతుక్కోకూడదు, విరగకూడదండి. అప్పుడే చూడడానికి తినడానికి చాలా బాగుంటుంది, చక్కగా ఎంజాయ్ చేస్తాము. ఇక్కడ చూస్తున్నారు కదండి, స్లోగా మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేయండి, లేకపోతే పాలు పొంగిపోతాయి. ఇది దగ్గరే ఉండి గమనించుకుంటూ ఉండాలండి. పాస్తా కూడా అతుక్కోకుండా చక్కగా వస్తుంది. ఇక్కడ సైడ్స్లో ఉన్న ఈ పాల మలాయ్ అంతా కూడా సైడ్స్లో ఉంటుంది కదండి, అది కూడా స్లోగా స్క్రేప్ చేస్తూ ఈ పాయసంలో మిక్స్ చేయండి. చాలా క్రీమీగా, రిచ్గా చాలా బాగుంటుందండి ఈ పాయసము. తప్పకుండా అందరూ ట్రై చేయండి. ఎప్పుడూ చేసే పాయసం కాకుండా డిఫరెంట్గా ఇలా ట్రై చేయండి. ఈ పాయసం దేవుడికి నైవేద్యంగా పెడితే కూడా దేవుడు చాలా ఇంప్రెస్ అయిపోతాడండి. ఎప్పుడు తినే నైవేద్యాలు కాకుండా మన భక్తులు ఇన్నోవేటివ్గా, క్రియేటివ్గా ఇలా కొత్త రకం నైవేద్యం పెట్టారని ఫుల్గా ఇంప్రెస్ అయిపోయి మనపై వరాల జల్లు కురిపిస్తాడండి. మీరు ఈ పాస్తా పాయసంలో షుగర్ అయినా వేసుకోవచ్చు, తాటి బెల్లమైనా, రెగ్యులర్ బెల్లమైనా వేసుకోవచ్చు అండి. షుగర్తో కన్నా జాగరీతోనే చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా బెల్లం వేసి ట్రై చేయండి. పాస్తా పాలల్లో కుక్ అయి చక్కగా రెడీ అయిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఇది చల్లారనిచ్చానండి. ఇది రూమ్ టెంపరేచర్కి వచ్చాక ఇక్కడ బెల్లం పొడి వాడుతున్నానండి. మీరు షుగర్ అయినా తాటి బెల్లమైనా కూడా వాడుకోవచ్చు. బెల్లం పౌడర్ వేస్తున్నానండి. రూమ్ టెంపరేచర్కి వచ్చాకే వేయాలండి. వేడి పైన వేస్తే మాత్రం పాలు విరిగిపోతాయి, అది గుర్తుంచుకోండి. ఇక్కడ 1 స్పూన్ గీ యాడ్ చేస్తున్నానండి. ఈ పాయసంలో మనకు నచ్చిన నట్స్ వేసుకోవచ్చండి. నేను ఇక్కడ కిష్మిష్, చాప్ చేసుకున్న వాల్నట్స్ వేస్తున్నానండి. మీరు క్యాష్యూస్ అయినా, ఆల్మండ్స్ అయినా, పిస్తా అయినా మీకు నచ్చిన నట్స్ ఏవైనా వేసుకోవచ్చండి చాప్ చేసి. మా ఇంట్లో వాళ్ళకి ఇది ఫేవరెట్ డెజర్ట్ అండి. ఎప్పుడు చేసినా వెంటనే అయిపోతుందండి. ఇది వెంటనే తినడం కన్నా ఫ్రిడ్జ్లో కొన్ని గంటల పాటు ఉంచి చల్లగా సర్వ్ చేసుకొని తింటే చాలా చాలా ఎంజాయ్ చేస్తారండి. మిల్క్ డెజర్ట్స్ ఇష్టపడే వారికి ఇది చాలా పెద్ద ట్రీట్ అండి. చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. తప్పకుండా ఈ పాస్తామృతంని అందరూ ట్రై చేయండి. మన ట్రెడిషనల్ స్వీట్ పాల తాలికలతో పాయసం అని చేస్తుంటారండి. అది చాలా హెక్టిక్ ప్రాసెస్. అందులోనూ ఆ వైట్ రైస్తో చేసి
అంత కష్టాలు పడి అదేమంత హెల్దీగా అంటే అంత హెల్దీ కాదండి. ఆ పాలిష్డ్ రైస్లో ఏమీ ఉండదు. వైట్ రైస్ని ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిదని. చాలామందికి పాస్తా పైన కూడా ఇలాగే మిస్కన్సెప్షన్ ఉందండి, పాస్తా అన్హెల్దీ అని. మనం పాస్తా ఎప్పుడు అన్హెల్దీ అవుతుందంటే ప్రాసెస్డ్ చీజ్ వేసుకొని స్టోర్ బాట్ సాసెస్ వేసుకొని తింటే అప్పుడు అన్హెల్దీ అవుతుంది. కానీ ఇది 100% హోల్ వీట్ పాస్తా అండి, 0 మైదా, కాబట్టి చాలా హెల్దీ ఆప్షన్ అండి. తప్పకుండా ఈ రెసిపీ అందరూ ట్రై చేయండి. ఈ 5 నిమిషాల్లో అయిపోయే పాస్తా అమృతం, మన పాస్తా పాయసంని అందరూ ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ దివ్యామృతం సబ్స్క్రైబ్ చేసుకోండి. దివ్యామృతం ఛానల్లో చాలా హెల్దీ రెసిపీస్ ఉన్నాయి, 0 ఆయిల్ రెసిపీస్ ఉన్నాయండి. మరొక హెల్దీ రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. మీ దివ్య సైనింగ్ ఆఫ్. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.